వీటీ న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోని ప్రధానాంశాలు చూద్దాం. కరెంటు బిల్లు కట్టడం లేదంటూ వైర్లు తొలగించిన విద్యుత్ అధికారులు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించిన కృష్ణాపూర్ గ్రామస్తులు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ గిరిజన విద్యార్థి సంఘ నాయకుల ఆవేదన. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఘనంగా వాలీబాల్, ఖోఖో పోటీలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్న విద్యార్థులు. మామూలు మత్తులో అక్రమ భూ కబ్జాకు పాల్పడుతున్న నాయకులు. తప్పుడు ఆధారాలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని అడ్డుకున్న బోధన యువత. మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని కృష్ణాపూర్ గ్రామస్తులు మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో ధర్నా చేశారు. కృష్ణాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో వాసులు గత కొన్ని రోజుల నుంచి కరెంటు బిల్లు కట్టడం లేదన్న నెపంతో విద్యుత్ వైర్లు తొలగించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎంఆర్పీఎస్ జాతీయ కార్యదర్శి, మండల సభ్యులు యహాను మాదిగా పాల్గొన్నారు. గ్రామంలో ఎస్సీ కాలనీకి కరెంటు బిల్లులు కట్టడం లేదు అనే నేపథ్యంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా కరెంట్ అధికారులు కావచ్చు, లైన్ మ్యాన్ కావచ్చు, కరెంట్ కట్ చేసి 12 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్పందించని పరిస్థితి. కాబట్టి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి దళితులతోని రోడ్డు పైన బైఠాయించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ఈ నిరసన కార్యక్రమం వదలమని చెప్పి ఈ కార్యక్రమంలో మేము చెప్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల యందు కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల భవనము మరియు వసతి గృహానికి ప్రహరీ గోడ లేకపోవడం వలన వారి రక్షణకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. దీంతో పాటు ఇక్కడ పందులు స్వైర విహారం చేయడంతో బాలికలు రోగాల బారిన పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈ పాఠశాలలో జ్వరం బారిన పడి ఓ విద్యార్థి చనిపోవడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క అధికారి కూడా తగు చర్యలు తీసుకోవడం లేదని గిరిజన విద్యార్థి సంఘ నాయకులు వాపోతున్నారు. దీనిపై ఎన్నిసార్లు ధర్నా నిర్వహించినా వృధా అవుతుందని విద్యార్థి సంఘ నాయకులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, రాజకీయ నాయకులు దీనిపై చొరవ తీసుకుని వెంటనే ప్రహరీ గోడ మంజూరు చేయవలసిందిగా మరియు వసతి గృహంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చవలసిందిగా విద్యార్థులు కోరుతున్నారు. నా పేరు బాను రామదాస్ నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఇక్కడ గురుకుల పాఠశాలలో కట్టుగా వసతులు లేవు, చుట్టూ ప్రహరీ గోడ లేదు, సీసీ రోడ్ లేదు, వాటర్ ప్లాంట్ లేదు. ఇంకోటి ఏంటంటే సీసీ రోడ్డు లేకపోవడం వల్ల బురదలు అవుతున్నాయి. చుట్టూ పారి కూడా లేకపోవడం వల్ల పందులు, పాములు అలాంటి ఎన్నెన్నో పురుగులు రావడం వల్ల, దోమలు రావడం వల్ల వీళ్ళ పిల్లలకి జ్వరాలు, విష జ్వరాలు వస్తున్నాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే సీసీ వీధి లైట్లు లేవు. ఇక్కడ తొందరనే కల్పించాలనేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో గడికోట యందు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని మండల స్థాయి బాలబాలికలకు 65వ జోనల్ స్థాయి వాలీబాల్, ఖోఖో పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణ, ఎంపీడీఓ నరసింహులు, మహేశ్వరం సర్పంచ్ చంద్రయ్య, వైఎస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మంచి గుర్తింపు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, మరి ముందు ఏ కార్యక్రమం తీసుకున్నా మేము తప్పకుండా మా సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ షుగర్ ఫ్యాక్టరీ సర్వే నంబర్ 178 భూమిని కొందరు కబ్జాకు పాల్పడుతున్న వారిని బోధన్ యువత ఆధ్వర్యంలో వారిని అడ్డుకోవడం జరిగింది. బోధన్ నిజాం షుగర్ కర్మాగారానికి చెందిన భూమిని కొందరు నాయకులు అక్రమంగా కబ్జా పాల్పడుతున్నారని, వారి వద్ద ఎలాంటి లింకులు, సరైన డాక్యుమెంట్స్ లేకుండా మామూలు మత్తులో అధికారులు అందులో కుమ్మక్కై ప్రజలకు మాయమాటలు చెప్తున్నారని ఆగ్రహించిన బోధన్ యువత వారిని అడ్డుకున్నారు. 178 సర్వే నంబర్ గల ఈ సర్వే నంబర్ను కొంతమంది స్థానిక నాయకులు కబ్జా చేసే ప్రయత్నాన్ని ఇక్కడున్న బోధన్ యువత అడ్డుకున్నది. కాబట్టి ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మనకు స్పష్టంగా కనబడుతున్నా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది దుర్గా ప్రసాద్కు చెందింది అనేసి తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. మేము అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. ఎక్కడ కూడా అభివృద్ధిని అడ్డుకోలేదు. ఎందుకంటే కెనాల్ వర్క్ చేసుకోవడానికి 178 సర్వే నంబర్ను చదువు చేయడానికి అసలు ఎలాంటి సంబంధం లేదు.
నీకు కెనాల్ వర్క్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా వర్క్ ఆర్డర్ చూపించి చేసుకోవచ్చు అనేసి బోధన్ యువత తరఫున మేము చెప్తూనే ఉన్నాము. ఎందుకంటే 2004 నుంచి వెళ్ళి నిజాం షుగర్స్ ఫైనాన్షియల్ మేనేజరు నిజాం దక్కన్ షుగర్స్ కు రిజిస్ట్రేషన్ చేయబడిన ఈ 170 సర్వే నంబర్ను బై1 అని సృష్టించి దీన్ని 10 కోట్ల విలువ చేసే ఈ యొక్క 2 ఎకరాల 30 గుంటలను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు స్థానిక అధికార పక్ష నాయకులు. ఖచ్చితంగా అధికారులు లక్షల్లో ఈ యొక్క కబ్జాలో దుర్గాప్రసాద్ కు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్స్ లేవు. అవి లేకుండా కూడా అధికారులు లక్షల్లో చేతులు మారినట్టు అధికారుల అర్థమవుతున్నది. ఎందుకంటే ఎంఆర్ఓ గారి దగ్గర కూడా ఈ రిజిస్ట్రేషన్ లో కూడా ఎక్కడ కూడా లింక్ డాక్యుమెంట్ లేకుండా కూడా రిజిస్ట్రేషన్ చేయబడింది. ఆ రిజిస్ట్రేషన్ కూడా 2019 జూన్ లో చేయబడింది. కాబట్టి ఇదంతా తప్పుడు లెక్కలు. ఇది లిక్విడేషన్ లో ఉన్నది. నిజాం దక్కన్ షుగర్ సంబంధించిన ల్యాండ్స్ లు కూడా లిక్విడేషన్ ఆధీనంలో ఉన్నా కూడా మీరు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసి సృష్టించి దీన్ని కొన్ని కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేసే ప్రయత్నంను మేము అడ్డుకున్నాం బోధన యువత తరఫున. ఖచ్చితంగా దీనికి సంబంధించిన పెద్ద పెద్ద నాయకుల హస్తం ఉన్నట్టు ఖచ్చితంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎంపీ కవిత గారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క కబ్జా మీద స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలు లేవు. ఖచ్చితంగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలా, లేనట్టయితే దీని వెనకాల మీ హస్తం ఉందని భావించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క కబ్జాను బోధన్ యువత అడ్డుకొని తీరుతుందని హెచ్చరిస్తున్నాం. 178 అనే సర్వే నంబర్ లో 2 ఎకరాల 30 గుంటల్ని కబ్జా చేయడం జరిగింది. ఆ కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తులని స్థానిక అన్మంటెడ్ యువకులు అడ్డుకుంటే జేసీబీతో సహా ఆధారబాధారగా పారిపోయినటువంటి వ్యక్తి రజాక్ అనే వ్యక్తి నిన్నొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతూ తను మంగళవారం రోజు పనులు చాలు చేసి 5 రోజుల పాటు పని చేసినా కూడా ఏ ఒక్క వ్యక్తి వచ్చి అడ్డుకోలేదని, దాని తర్వాత అడ్డుకున్నారని ఆయన చెప్తున్నాడు. అయితే మంగళవారం రోజు స్టార్ట్ చేసి 5 రోజుల పాటు ఇక్కడ ఎంత దొంగతనంగా పనిచేసిందంటే పక్కనే ఉన్నటువంటి స్థానిక ప్రజలకు తెలియకుండా, నిజాం దక్కన్ షుగర్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ గార్డులకు తెలియకుండా అంత దొంగతనంగా ఆ ప్లేస్ ని చదరం చేయాల్సిన అవసరం అతనికి ఏముంది. అలాగే ఈ 178 అనే సర్వే నంబర్ పైన ఏదైతే దుర్గాప్రసాద్ అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ జరిగిందో ఆ రిజిస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తులు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు కాదు. దాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ద ఫేక్ డాక్యుమెంట్ అని. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే మాజీ ఎంపీ గారు ఇమ్మీడియట్ గా స్పందించి అధికారులతో మాట్లాడి అలాంటి భూ కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము వారిని కోరుచున్నాము. అలాగే కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము న్యాయపరంగా కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో పోయి ఈ ఫేక్ డాక్యుమెంట్ పైన కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్ పరిధిలోని టీఆర్ఎస్ పార్టీ కమిటీల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మరియు కార్పొరేటర్లు రావుల శేషగిరిరావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, 128 డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మరి ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు, మన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు మన గౌరవ టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం మనము సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని 75,000 టార్గెట్ పెట్టుకుని ఇప్పటికే 60,000 పూర్తి చేసుకుని కమిటీలు వేసుకోవడానికి ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పటికే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రెండిపైసా మున్సిపాలిటీ, కొప్పల్లి మున్సిపాలిటీ ఆ వార్డులో కమిటీస్ పూర్తి చేసుకున్నాం. రేపు నిజాంపేట కార్పొరేషన్ కమిటీ కూడా రేపు ఉన్నది. ఈ రోజు పొద్దునే ఒక 4 డివిజన్స్ గాజులవాడకు సంబంధించిన డివిజన్స్ అయినటువంటి గాజుల రామారం, జగిత్యాల డివిజన్, అదేవిధంగా చింతల్ డివిజన్, అదేవిధంగా సూరవరం షాపునాడు డివిజన్ మనం పూర్తి చేసుకోబోతాం. అంటే ఆ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సాయంకాలం కుత్బుల్లాపూర్ సర్కిల్ సంబంధించిన 4 డివిజన్స్ కమిటీ సందర్భంగా మనకు ఏర్పాటు చేసుకున్నాం. మరి మీ అందరి ఉత్సాహం, మీ అందరి యొక్క ఇక్కడ పార్టిసిపేషన్ చూస్తా ఉంటే ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు నిర్వహించినా, ఏ ఎన్నికలు నిర్వహించినా మన కుత్బుల్లాపూర్ కానీ రామారం కానీ మన నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి డివిజన్ లో టీఆర్ఎస్ పార్టీ జెండా ఖాయం చెప్పేసి
నిజామాబాద్ బోధన్ మండలంలోని సాలూరు గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లక్కీ వైన్స్ తరపున సోమేశ్వర మందిరంలో సకాలంలో వర్షాలు కురవాలని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. లక్కీ వైన్స్ పార్ట్నర్స్ సంగు మహారాజ్, ఈఎల్టీఈపీ రమేష్, బాచు మారుతి, సాయిరెడ్డి, ఆల్లే జనార్దన్, శోకం రవి, లక్ష్మణ్ గౌడ్, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బోధన్ సమస్యలపై పార్టీలకు అతీతంగా పోరాడుతున్న యువతను అభినందించాల్సింది పోయి మాపై దాడులు చేయాలనే ఆలోచన సరైంది కాదని, మాలో ఏ ఒక్కరికి హాని జరిగినా అధికార పార్టీ ప్రతినిధులు వారి అనుచరులే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని బోధన్ మండల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల యువత సభ్యులు భారీగా పాల్గొన్నారు. సంబంధించిన భూ కబ్జాలకు పాల్పడుతున్న వారిపై బోధన్ యువత చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో దాన్ని అభినందించాల్సింది పోయి కొంతమంది అధికార పార్టీ నాయకులు వారిపై దాడులకు పాల్పడాలనే ఆలోచన ఏదుందో అది సరికాదని చెప్పి బోధన్ యువత తరపున వారిని హెచ్చరిస్తున్నాను. కబ్జాలకు పాల్పడుతున్న భూములపై అధికారులకు కానీ అధికార పార్టీకి స్పందించమని కోరితే నిన్న ఒక నాయకుడు మాట్లాడాడు. ఆ నాయకుడు ఎవరు? ఈ భూ కబ్జాకు పాల్పడినటువంటి రజాక్. ఆ రజాక్ మాట్లాడే విధానం ఎలా ఉందంటే, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అయిన విధానం ఉంది. 178 అనే సర్వేకు సంబంధించిన స్థలం కబ్జా జరిగిందని చెప్పేసి బోధన్ యువత పోరాడితే దీనికి సంబంధించినటువంటి స్థలం 20 సంవత్సరాల కిందనే రిజిస్టర్ అయిందని చెప్పి చెప్తున్నారు. అది ఎవరు చేశారు? దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ మీరు చూపించాలని చెప్పేసి బోధన్ యువత తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. మీరు 2004లో ఈ భూమి ప్రైవేట్ పరమైందని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు చూపించాలి. అలాగే బోధన్ యువత మీరు కబ్జాలకు పాల్పడే విధానానికి అడ్డుకుంటే మీరు నేను కబ్జా చేయట్లేదు, కెనాల్కు సంబంధించినటువంటి వర్క్ కోసం నేను అక్కడికి వెళ్ళానని చెప్తున్నారు. కెనాల్కు సంబంధించిన వర్క్ కోసం మీరు వచ్చుంటే మీరు అక్కడ ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి శుద్ధి కొరకు తీసుకున్నటువంటి ఆధారాలను, పర్మిషన్ పత్రాలను చూపించాలి. మీకు వచ్చినటువంటి కెనాల్ వర్క్ సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలి. ఇలాంటిది ఏది చూపించకుండా మీరు కుంటి సాకులు చెప్తే అది సరైనది కాదు. మీరు కబ్జాలకు పాల్పడి ఉండకుంటే వాటిని ఆధారాలు చూపించాలి. లేని ఏడల మీరు కబ్జాకు పాల్పడినట్టే అని చెప్పి బోధన్ యువత తరపున తెలియజేస్తున్నాను. బోధన్ యువత ఈ కబ్జాలపై పోరాడుతుంటే మీరు వారిపై దాడులకు పాల్పడే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఆలోచనలు సరైనవి కావు. బోధన్ యువతకు సంబంధించిన మాలో ఏ ఒక్కరికి ఎటువంటి కీడు జరిగినా దానికి మీ అధికార పార్టీ నాయకులు మరియు మీ ప్రతినిధి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి బోధన్ యువత తరపున తెలియజేస్తున్నాను. సూర్యాపేట జిల్లా సడిగూడెం మండలంలోని గణేష్ ఉత్సవ నిర్వహణ కమిటీలకు SICH నరేష్ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెక్స్ట్ వచ్చేసి మన అందరూ డీజేలు పెడతారు. ఎవరికి కూడా డీజేలకు పర్మిషన్ లేదు. డీజే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసినాం పోయిన సంవత్సరం, మళ్ళీ కూడా ఇప్పుడు బైండ్ అవుట్ చేస్తాం. డీజే పెట్టడానికి లేదు. దానికి కూడా మేము 2 స్పీకర్స్కి పర్మిషన్ ఇస్తున్నాం. ఆ 2 స్పీకర్స్ మీరు వచ్చినప్పుడు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఈ ఫామ్లో అందరికీ ఈ ఫామ్ అందరికీ మీకు సాఫ్ట్ కాపీ ద్వారా మన ఎంపీపీని అడిగిన గ్రూప్లో వేస్తున్నాను. ఈ సాఫ్ట్ కాపీ మీరు ఎవరైనా ప్రింట్అవుట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి చదువుకున్నా సరిపోతుంది. మీకు అందరికి ఇష్యూ చేసుకోవచ్చు. మీరు గ్రూప్లలో షేర్ చేసుకోండి. కానీ ఈ పాయింట్స్ అన్ని అందరూ పాటించాల్సిందే. ఈ గణేష్ మండపాలలో రాజకీయ ప్రసంగాలు కానీ ఇంకా వేరే ఏం చేయడానికి లేదండి. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పింది కూడా, మన హరీష్ రావు సార్ చెప్పింది కూడా, అందరూ మట్టి విగ్రహాలకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక ఊరికి ఒకటే మట్టి విగ్రహాన్ని మనం పెట్టినట్టయితే ఆ ఊరందరూ కూడా అక్కడికే వస్తారు. ఊరందరూ వస్తే చాలా బాగుంటుంది చూడటానికి కూడా. ఆ ఒక్క మట్టి విగ్రహం పెట్టడం వల్ల ఊళ్ళో గొడవలు, ఇప్పుడు ప్రొసెషన్ చేయాలంటే నా విగ్రహం ముందర పోవాలి, మీ విగ్రహం ముందర పోవాలని గొడవలు చేస్తుంటారు.
ఆ గొడవలు అనేవి ఉండవు. ఒక మట్టి విగ్రహం పెట్టడం వల్ల పర్యావరణానికి మనం చాలా కాపాడిన వాళ్ళం అవుతాం. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లయన్స్ క్లబ్ ఆఫ్ పిట్లం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా అండర్ 17 మండల్ లెవెల్ కబడ్డీ సెలబ్రేషన్ క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిట్లం మండలంలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అరికెల శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కవిత, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని తిలక్ రోడ్లో స్థానికులు ఉలిక్కి పడేలా ఓ సంఘటన చోటు చేసుకుంది. ఒక బంగారు నగర షాప్లోకి చోరీకి పాల్పడిన దొంగను గమనించిన స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. స్థానిక సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా దొంగతనానికి పాల్పడ్డ యువకుడు ఉత్తరప్రదేశ్ చెందినవాడిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కోదాడ మండలంలో ఏర్పాటు చేసిన స్థాయి క్రీడా పోటీల కార్యక్రమానికి హాజరైన కోదాడ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. మెర్క్యూరీ హైదరాబాద్ కేసీపీ తమ హార్టీఎస్ సెలబ్రేషన్ వీక్ ని జరుపుకుంది. అత్యున్నత ప్రమాణాలు కలిగిన సేవలను అందించడంతో పాటుగా హోటల్ ని విజయవంతం కావడంతో అవిరళ కృషి చేసిన ఉద్యోగుల ప్రయత్నాలను గుర్తించి గౌరవించే కార్యక్రమం ఇది. దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఎకారి ఈ వేడుకలను నిర్వహిస్తుంది. సమానత్వంను వేడుక చేసేలా ఈ సంవత్సరం నేపథ్యంగా వైవిధ్యం మరియు చేరిక ఎంచుకున్నారు. విస్తృత శ్రేణిలో ఆకర్షణీయమైన కార్యక్రమాలను బృందం ఏర్పాటు చేయడం ద్వారా బంధాన్ని ప్రోత్సహిస్తూనే ఈ సంవత్సర కాలంలో వారు పడిన కష్టాన్ని ప్రశంసించింది. Soumitra, the General Manager of Mercure Hyderabad KCP. Mercure is an Accor brand. We are celebrating the Employee Week of the year. Employee Week is like heartiest week for us. We call our employees as heartiest because they connect heart to heart. And this is the culture all 50 hotels is celebrating all over the India. And Mercure as a brand, it is harmony with the local culture and the people. So we try to bring in all the local culture in the hotel infused in our service culture. So if you see the local the hotel, the entrance, you have the Kalamkari art, you have Pachampalli art, you have the Cheriyal art, and also we like to invite all the local people to come and experience the local culture with international brand. Thank you so much. Our employees, they work so hard 24/7, 365 days, and this is the week we would like to celebrate with them. We like to give them their own time. They can relax, they can re-energize themselves and work again. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ కాలేజీలో షీ టీమ్ 2K రన్ను ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డీసీపీ సుదర్శన్ గౌడ్, ఏసీపీ వెంకటరమణాచారి, ఎంఈఈ శ్రీనివాస్, ఆర్డీఓ సిఐ నరేందర్, ట్రాఫిక్ ఎస్ఐ బాబురావు జెండా ఊపి 2K రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలకు అవగాహన అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, మీకు అన్ని విధాలా పోలీస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ప్రయాణంలో మీరు ఎక్కిన ఆటో కానీ కారు కానీ నెంబర్ నోట్ చేసుకుని మొబైల్లో 100 నెంబర్కి కాల్ చేస్తే 5 నిమిషాల్లో మీ వద్దకు వచ్చి మిమ్మల్ని రక్షణ కల్పించే దిశగా ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్ అధ్యక్షత జరిగింది. అడిషనల్ ఎస్ఐ జ్యోతి, బసంత్ నగర్, ట్రినిటీ ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రన్లో గెలిచిన వారికి ఫస్ట్ ప్రైజ్గా 5,000, రెండో ప్రైజ్ 3,000, మూడో ప్రైజ్ 2,000, స్పెషల్ ప్రైజ్ ఇద్దరికి ఒక్కొక్కరికి 1000 చొప్పున బహుమతులు అందజేశారు.
స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రన్ ముఖ్యంగా రన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఇప్పటికే సిఐ గారు మీకు విషయం చెప్పినారు. సమాజంలో మహిళల పట్ల గౌరవభావాన్ని, మహిళల పట్ల జరిగే నేరాలను తగ్గించడానికి, అట్లాగే ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పెంపొందించుకోవటానికి ఒక అవగాహనను కల్పిస్తూ దానికి మద్దతును సంపాదించే విధంగా ఈ భావనను ప్రేరేపించిన ఆలోచనతో 2K రన్ ప్రారంభించుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ షీ టీమ్ అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉండటంతో, ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడంతో, మరి షీ టీమ్స్ యాక్టివ్గా ఉండటంతో ఈ నేరాలు తగ్గుముఖం బట్టి ఈరోజు ఆడపిల్లలు, మహిళలు వాళ్ళు స్వేచ్ఛగా మరి ఎప్పుడంటే అప్పుడు వారి కాశీవి గారికి, సిఐ గారు, ఎస్ఐ గారికి, అట్లాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి సంస్థలకు మరియు హాజరైన ఆర్డీఓ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం. వినేది మనం మేము చిన్నప్పుడు వినేది ఈ 2014 కన్నా ముందు ఒక 100 డైల్ చేస్తే ఒక ఇన్నోవా వెహికల్ వచ్చే విధానం ఉందా? అంటే శాంతి భద్రతల విషయంలో కానీ, మహిళల రక్షణ విషయంలో కానీ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి, దాని ప్రకారంగా మేము పనిచేయవలసి ఉంటుంది. గౌరవ కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సిటీమీ అనే ప్రోగ్రామ్స్ అంతటా పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం వాళ్ళకు మహిళల రక్షణ గురించి. నేనేదైతే ఒక డీసీపీ స్థాయి అధికారి ఇన్నోవా వాడుతున్నానో 100 డైల వాడే వెహికల్ కూడా అదే ఇన్నోవా వెహికల్, దానిలో ఏసీ. అంటే ఎందుకు చెప్తున్నామంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు మహిళల రక్షణ గురించి. ఈ 100 డయల్ అనేది పెట్టడం జరిగింది. ఎక్కడో ఫారెన్లో వినేది మనం. సాయశక్తులా కూడా చాలా అందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు శ్యామల ట్రినిటీ డిగ్రీ కాలేజ్ బిగ్ క్లబ్ సెకండ్ ప్రైజ్ ఆర్డీఓ గారు. అలాగే విఐపీస్ అందరు కూడా ఎంబీఏ గారు, ఏసీపీ గారు, మన డీసీపీ గారు కూడా క్లాప్స్. నల్గొండ జిల్లా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు మరియు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్థానిక మార్కెట్ యార్డ్ వద్ద అధ్యక్షులు ఎన్వీటీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ధ్యాన్ చంద్ విగ్రహం వద్ద సుమారు 1000 మంది క్రీడాకారులచే ర్యాలీ నిర్వహించడం జరిగింది. ధ్యాన్ చంద్ విగ్రహానికి స్పోర్ట్స్ అధ్యక్షుడు ఎన్వీటీ, ట్రెజరర్ కృష్ణ కిషోర్ కలిసి విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా ప్రపంచంలో ఎనలేని పేరు ప్రఖ్యాతులను భారతదేశానికి ధ్యాన్ చంద్ తీసుకువచ్చారని అన్నారు. ఈ ర్యాలీలో జెడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ సుభాష్ గౌడ్ ర్యాలీలో పాల్గొన్నారు. క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులకు మరియు ఇతర సంస్థలకు, అసోసియేషన్ వారికి, క్లబ్ల వారికి, అలాగే ముఖ్యంగా విద్యార్థినీలకు, అలాగే
కృష్ణవేణి స్కూల్ వారికి, హెచ్ఆర్డి స్కూల్ వారికి మన హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మరి ఈ స్పోర్ట్స్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఆయన జయంతి సందర్భాన్ని ఉద్దేశించుకొని స్పోర్ట్స్ డేగా ప్రకటించడం జరిగింది. మరి ఆయన స్పోర్ట్స్ డే ఎలాగా ఆయనకు ఇచ్చినారంటే దాని మీద క్లుప్తంగా మన క్రాంతి మాస్టర్ మరి ఆయన మీకు వివరిస్తారు. జస్ట్ 5 minutes. మీకు ఏంటంటే ధ్యాన్ చంద్ గురించి తెలియాలి, ధ్యాన్ చంద్ ఎవరు అనేది మీకు తెలియాలి. ఆయన హాకీ మాస్టర్, హాకీ దిగ్గజం. అంతకంటే ముందు ఆయన ఒక మేజర్ మిలిటరీ, ఆ తర్వాత మళ్ళీ క్రీడాకారుడు అయినాడు. అదొక 5 నిమిషాలు మరి మీరు ఓపికతో వింటే సరిపోతుంది. ఉపాధ్యాయులకు అలాగే దేవరకొండ ప్రజలకు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫు నుంచి అలాగే ఈరోజు సంతోషకరమైన విషయము మరియు బాధాకరమైన విషయము. ఎందుకనంటే స్పోర్ట్స్ డే అంటే అందరికీ గుర్తుంది, కొంతమందికి మాత్రం. కానీ ధ్యాన్ చంద్ అంటే ఎవరికీ గుర్తులేదు. ఈరోజు చాలామంది మేము అడుగుతున్నప్పుడు ఈరోజు ధ్యాన్ చంద్ పుట్టినరోజు కనుక మేము ర్యాలీ తీస్తున్నామంటే ధ్యాన్ చంద్ ఎవరు, ఎందుకు తీస్తున్నారు అని అంటే వాళ్ళకి అర్థంగా క్వశ్చన్ చేస్తున్నారు. అదే మళ్ళీ స్పోర్ట్స్ డే ఉంది ర్యాలీ తీస్తున్నామంటే అయితే తీయండి అని చెప్తున్నారు. అంటే స్పోర్ట్స్ డే అంటే విలువ ఇస్తున్నారు, కానీ ఆ స్పోర్ట్స్ డే రావడానికి కారకుడైనటువంటి ధ్యాన్ చంద్ పేరే మర్చిపోయారు పూర్తిగా. విద్యార్థులమైనటువంటి హాకీ అనేది మనకు పరిచయం లేదు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. కరెంటు బిల్లు కట్టడం లేదంటూ వైర్లు తొలగించిన విద్యుత్ అధికారులు. మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించిన కృష్ణాపూర్ గ్రామస్తులు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో వసతులు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు. అధికారులు పట్టించుకోవడం లేదంటూ గిరిజన విద్యార్థి సంఘ నాయకుల ఆవేదన. రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండల కేంద్రంలో ఘనంగా వాలీబాల్, ఖోఖో పోటీలు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆకట్టుకున్న విద్యార్థులు. మామూలు మత్తులో అక్రమ భూ కబ్జాకు పాల్పడుతున్న నాయకులు. తప్పుడు ఆధారాలతో ప్రజలను మభ్యపెట్టడం సరికాదని అడ్డుకున్న బోధన యువత. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.